గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 109 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 110వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ద్రోణుల వారు ఆయన ఏం చెప్పాడో అది పూర్తి చేశాడు పిల్లలతోటి. మీ బెళ్ళంగోడినే కాదు, నేను నా ఉంగరాన్ని కూడా పడేసి లాగుతాన్నాడు. ఆ విధంగా బాణం వెనక బాణం వేసి వాటిని లాగాడు. తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ద్రోణుడు. తర్వాత వాళ్ళందరూ అన్నారు, ఎవరు? పాండవ కౌరవులు. ఒక బెళ్ళంగోడిని తీసేట ముందు. తర్వాత అంగుళీకాన్ని కూడా తీయమని అడిగారు, అంటే ఉంగరాన్ని కూడా. ఏ విధంగా అయితే బెళ్ళంగోడిని తీశాడో ఆ విధంగానే ఉంగరాన్ని కూడా తీశాడు. ఆ తర్వాత వాళ్ళు అన్నారు, ఓ బ్రాహ్మణుల మీకు నమస్కరిస్తున్నాం. ఇంతవరకు ఇంత నేర్పుని ఎవరిలో కూడా చూడలేదు మేము. తమరెవరో చెప్పండి, మేమేం చేయాలో చేస్తాం, ఆదేశించండి అని అన్న. మేమేం చేయాలో ఆదేశించండి. అప్పుడు ఆయన, నా విషయం భీష్ముల వారికి వివరించండి మీరు. ఆయనే ఏం చేయాలో నిర్ణయిస్తాడు అన్నారు. వెళ్ళి భీష్ముడితో చెప్పారు. అది విని భీష్ముడు ఆయన ఎవరో కాదు, ద్రోణాచార్యుడే అని గ్రహించాడు. ఆయన కుమారులకు తగిన గురుడే ఆయనే, ద్రోణుడే అనుకొని ఆయన స్వయంగా వచ్చి చాలా నేర్పుగా ద్రోణుడి రాక కారణం అడిగాడు. ద్రోణుడు జరిగిందంతా చెప్పాడు. అవన్నీ కూడా అగ్నివేశ మహర్షి దగ్గర శిష్యుడిగా చేరటం, అదే సమయంలో ద్రౌపదుడు కూడా అక్కడ నాతో కలిపి శుశ్రూష చేయటం, ఆ విషయాలన్నీ కూడా చెప్పాడనమాట. చిన్నతనం నుండి మేమిద్దరం కూడా సహాధ్యాయం. నాతో ప్రియంగా మాట్లాడేవాడు, నాకు ఇష్టమైన పనులు కూడా చేసేవాడు ఆయన. అప్పుడు ఒకసారి నాతో అన్నాడు, ఓ ద్రోణ, మహాత్ముడైన నా తండ్రికి నేను ప్రియతమ కుమారుణ్ణి. నా తండ్రి నాకు రాజ్యాభిషేకం చేశాడు. ఇప్పుడు నేను రాజుని, మహాధనవంతుణ్ణి. నాకున్న సుఖాలు, నాకున్న భోగాలు, నా ధనం అంతా కూడా నీదే అని కూడా అన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. నేను అది తలుచుకొని ఆ తర్వాత పుత్రులు కావాలన్న కోరికతో కృపిని పెండ్లాడాను. ఆ తర్వాత ఆ కృపి పిల్లవాడిని కూడా కనింది, అశ్వత్థామని. ఓసారి ధనవంతుల పిల్లలు ఆవు పాలు తాగుతుంటే అది చూసి నా కుమారుడు అశ్వత్థామ ఆవు పాల కోసం ఏడవటం మొదలుపెట్టాడు. నాకు దిక్కు చూడలేదు. ఆ తర్వాత చాలా తిరిగాను, ఎవరన్నా గోదానం చేస్తారేమో స్వీకరిద్దామని. ఎక్కడా నాకు ఎవరు దొరకలేదు అట్లా గోదానం చేసేవాళ్ళు.
ఆ తర్వాత నేను అశ్వత్థామను పిండి నీళ్లతో ఏడిపిస్తున్న పిల్లలను చూశాను. నేను ఆవు పాలు ఇవ్వకుండా నా కుమారుడికి పిండి నీళ్లు ఇవ్వడం చూశాను. పాలు అని చెప్పి ఏడిపిస్తున్నారు నా కుమారుణ్ణి, తోటి బాలుడు. అది తెలియని అశ్వత్థామ నేను కూడా పాలు తాగానని ఆనందంతో ఎగరటం మొదలుపెట్టాడు. అలా నవ్వులు పాలుతున్న అశ్వత్థామను చూసి నా మనస్సు కలతబడింది. నా దరిద్ర జీవితం పైన రోత కలిగింది. అంత గొప్పవాడికి కూడా చూడండి మమకారం ఎట్లా ఉంటుందో. ఆ తర్వాత నా బుద్ధి చెలించింది. గతంలోనే నేను దరిద్రుడినని బ్రాహ్మణుని వదిలిపెట్టారు. ఇప్పుడు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఈ విధంగా ఆలోచించి గతంలో రాజైన ద్రుపదుడితో నాకున్న సంబంధాన్ని, ఆయన ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకొని నా భార్యని కుమారుడిని తీసుకొని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాను. నా పని తప్పనిసరిగా నెరవేరుతుంది అనుకున్నాను. కానీ ఆ ద్రుపదుడు నన్ను హేళన చేస్తూ, నువ్వు నాకెట్లా స్నేహితుడు అవుతావు, సమాన స్థాయిలో ఉండేవాడే స్నేహితుడు, ఎప్పుడో సంగతి గుర్చేయకు, ఇప్పుడు నేను రాజుని, ఇలా మాట్లాడాడు. వెంటనే నేను అక్కడి నుంచి నా భార్యతో కుమారుడితో సహా వచ్చేసాను. మరలి వచ్చే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేశాను నేను. ఏమిటయ్యా అంటే, నా శిష్యుల ద్వారా నేను అతన్ని సాధించాలి అనుకున్నాను. ఏమిటది? అతన్ని అవమానించాలి అని. ఇదిగో ఈ హస్తినాపురం దానికోసం వచ్చానయ్యా అన్నాడు. ద్రోణుడు ఇలా చెప్పగానే భీష్ముడు ఆయనతో ఏమన్నాడంటే, అయ్యా, ఈ కౌరవ పాండవులిద్దరికీ అస్త్ర విద్యను నేర్పండి. మీరు మా ఆశ్రయంలో సత్కారాలన్నీ పొందండి, పరమానందంగా ఉండండి. కౌరవుల సంపదకి, దేశానికి, రాజధాని, వీటన్నిటికీ కూడా నువ్వే అధిపతివి, మేమందరం నీ అధీనంలో ఉన్నవాళ్ళని. అంటే గురువుగారిని అలా గౌరవించాలన్న. గురువుగారిని చేసుకున్నారు. మీరు కోరుకున్నది ఏదైనా సరే నెరవేరినట్టుగానే భావించండి. మా భాగ్యం కొద్దీ మీరు దొరికారు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు అన్నాడు భీష్ముడు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం కథ. కృష్ణ.